ఎలా మర్చిపోతాడు అనుకున్నారు? నీ గృహంలో నిజంగా క్రీస్తు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటాడో. మార్తా మరి గృహం, ఆయన ఆ గృహం లేకపోయినా వేరే ప్రాంతంలో కానీ అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోయాడు. మర్చిపోతే వస్తాడండి? తిరిగి వస్తాడా? 4 రోజులు వెళ్ళిపోయిన చనిపోయిన ఆ వ్యక్తిని, లాజర్ని తిరిగి బ్రతికిస్తాడా? లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ ప్రేత వస్త్రాలతో వస్తూ ఉంటుంటే ఎంత అద్భుతం అండి నిజంగా. ఒక సమాధిలోంచి అంటారు, ప్రభువా చనిపోయి 4 లేనిది వాసన వస్తుంది, కొంపు కొడుతుందేమో ప్రభువా. అద్భుతం చూడండి. ప్రేత వస్త్రాలతో ఆ చుట్టిన గుడ్డలతో ఆయన లాజరు నడుచుకుంటూ వస్తే ఒకసారి ఇమాజినేషన్ ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఆ వాతావరణం. ఎంతో మంది ఉండి ఉంటారు చుట్టూరు. లాజరు బయటికి రాని బిగ్గరగా పురపరిచినప్పుడు విశ్వాసం ఉంచిన వారు ఆ అద్భుతాన్ని కనులారా ఆస్వాదించుంటారు. విశ్వాసం లేని వారు ఏమనుకుంటారు తెలుసా? పిచ్చోళ్ళ ఉన్నాడు, చనిపోయి 4 రోజులైంది, ఏమొస్తాడో బయటికి అని హృదయంలో నవ్వుకొని ఉంటారు. వ్యంగ్యంగా ఆలోచన చేసిన వాళ్ళు ఉంటారండి. అందరూ ఉంటారు, అన్ని రకాల వారు ఉంటారు. అవునా? ప్రతి సంఘంలో కూడా విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. నిజంగా మన సంఘం విశ్వాసం ఉన్న సంఘమని అనుకున్నాను. నాకు అయితే తెలియదు, దేవునికి తెలుసు సమస్తం. అనుకుంటారు లేదా? 2 వారు ఉంటారండి, 2 హృదయాలు గల వారిలో ఉంటారు. ఆ అద్భుతాన్ని ఆస్వాదిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కొనియాడుతూ ఆశ్చర్యపోయి ప్రభుని దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వారు, వారి విశ్వాసం ఇంకా రెట్టింపైన వారు ఉంటారు. అట్ ది సేమ్ టైం విశ్వాసం లేకుండా ముందుగా అవిశ్వాసంతో ఏమొస్తాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు, శవాన్ని పిలుస్తున్నాడు ఏంటి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు సైతం కూడా ప్రభు వైపు తిప్పుకునే సందర్భం అది. అందుకనే ఆయన ప్రభు అంటాడు, దేవుని యొక్క మహిమను చూడడానికి ఎలా జరిగింది, చూస్తారు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ. అందుకనే ఆయన ఆ 2 రోజులు ఆగిలింది కూడా అది. అవునా? రోగిగా ఉన్నవాడిని లేవనెత్తడం అంత అద్భుతం కాకపోవచ్చు, కానీ చనిపోయిన వాడిని తిరిగి లేపడం అనేది అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. అవునా? జ్వరం వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, ఓకే, దేవుడు నా జ్వరం తగ్గించడం అనుకుంటాం. కానీ చనిపోయిన వాడిని తిరిగి లేపడం అనేది చరిత్రలో లేని